సెక్రటరీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి సాసా లేదా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ఎస్ఏ సాసా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే దాని మీద ప్రతి నెలలో 3వ శనివారం మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దివస్గా చేసుకుంటాం. దీంట్లో జన్ భాగీదారీ కావాలి అని మనం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చాయి. జన్ భాగీదారీ అంటే జన భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఉండాలి అనేది. సో ప్రతి 3వ శనివారం మనం ఒక ఈవెంట్ కూడా చేసుకుంటాం. ప్రతి నెలని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని చేసుకుంటాం మనం. సో ఆ విధంగా చేయడమే కాకుండా పెద్ద ఎత్తున 3వ శనివారంలో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒక పెద్ద ఈవెంట్ చేయడం, ప్లెడ్జ్ తీసుకోవటం. అదే రోజున అక్కడి నుంచి మీరు ఒక 1-2 అవర్స్ ఉండి డిస్పర్స్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మీ డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ మళ్ళీ వర్టికల్గా మీరు ఏ డిపార్ట్మెంట్లో ఏ యాక్టివిటీస్ మీకు మనం చేయడానికి స్టేట్ మనల్ని నిర్దేశించింది ఆ ప్రకారంగా మళ్ళీ డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ చేసి వాటన్నిటిని మీ డిపార్ట్మెంట్ యాప్లోనూ అప్లోడ్ చేస్తారు. మెయిన్ ఈవెంట్ డిస్ట్రిక్ట్ ఈవెంట్ ఏదైతే చేస్తున్నామో దాన్ని మనము డిస్ట్రిక్ట్ సాసా యాప్లో అప్లోడ్ చేస్తాం. ఆ ఈవెంట్ని మీరు డిస్ట్రిక్ట్లో మీ డిపార్ట్మెంట్లో చేసేది డిపార్ట్మెంట్ యాప్లో చేస్తారు. అట్లే మీ ఇండివిజువల్ కేపీఐస్ కూడా మీ డిపార్ట్మెంట్ వారి కేపీఐస్ ఉంటాయి. ఆ కేపీఐస్ ప్రకారంగా కూడా మిమ్మల్ని ర్యాంక్ చేయడం జరుగుతుంది. మీ అందరి సమిష్టిగా చేసిన వర్క్ మీద మమ్మల్ని ర్యాంక్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 3వది ఏంటంటే థర్డ్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ 24th and 25th ఆఫ్ దిస్ మంత్. So what I would like to request all the district officers, all the line departments, మీరు ఇవాల్టి నుంచే మీ ఫిగర్స్ని 1-2 డేస్లోనే మెరుగు చేసుకోవాలి. చూసుకొని పీపీటీలో ప్రజెంట్ చేస్తారని అనుకో. ప్లాస్టిక్స్ బ్యాన్, అవాయిడ్, ప్రమోట్ రీయూజబుల్స్ దీని మీద 22లో అనుకుంటా 2022లో దెర్ ఈజ్ ఎ జియో గవర్నమెంట్ ఆర్డర్ టు బ్యాన్ ఆల్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ టు ప్రమోట్ ద రీయూజబుల్స్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ 4 commissioners and all other 25 MPDOs, ప్లీజ్ హ్యావ్ ఏ కోఆర్డినేషన్. రేపు ఎట్లాగో మీరు కోఆర్డినేషన్ మీటింగ్ చేస్తూ ఉన్నారు యువర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆ కోఆర్డినేషన్ మీటింగ్లో ఈ ప్రపోజల్ కూడా పెట్టేయండి. ఈ ప్రపోజల్ పెట్టి మేము ఇలా బ్యాన్ చేస్తూ ఉన్నాము కాబట్టి మీరు పొలిటికల్గా కూడా మీరు కూడా కోఆపరేట్ చేయండి. సో మీరు ఏదన్నా బయోడిగ్రేడబుల్ అయ్యేటువంటివే తెచ్చుకోవాలి అని చెప్పి ఆ బయోడిగ్రేడబుల్ అమ్మే వెండర్స్ని పిలిపించుకోండి. ఆ వెండర్స్ని పిలిపించుకొని వాళ్ళతో కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్తో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ చేసుకోండి. వాళ్ళని సరసమైన ధరకి, వారు మరీ అత్యాశకు పోకుండా వాళ్ళని ఏ విధంగా అప్పుడు ఈ వెండర్స్ ఈ షాప్లలో కూడా పిలిపించి తక్కువ రేట్లోనే మరీ ఎక్కువ కాకుండా ఉండేటట్టు వాటిని సప్లై కూడా వాళ్ళకి జరిగేటట్టుగా చూసుకోండి. అట్లా పెట్టి ఈ ప్లాస్టిక్ అనేది బ్యాన్ జరగాలి. మీకు గైడ్లైన్స్లో మనం చూసుకున్నట్టయితే this GORT number 24 which is issued in the year 2022 which speaks about this. మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇప్పుడు ఇదంతా అక్కడ ఉంటుంది. అట్లానే స్టేట్ నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు. డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ చీఫ్ ప్లానింగ్ ఆఫ్ సిపిఓ శ్రీనివాస్ ఇస్ ద డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ ఫర్ దిస్ పర్పస్. మీకు ఎవరికి ఈ ప్రోగ్రామ్ యొక్క డిజైన్లో రోడ్ మ్యాప్లో ఎటువంటి డౌట్స్ వచ్చినా హీఈస్ ద కాంటాక్ట్ పాయింట్, ఏం చేయాలి ఎట్లా చేయాలి అనే దానికి. సో దీంట్లో ఈవెంట్ డే యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ సాసా అని యాప్ ఉంది, మొబైల్ అప్లికేషన్ ఉంది, సాసా ఎస్ఏ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ఈ యాప్లో ఈవెంట్ డే రోజు మనం చేసేటువంటి యాక్టివిటీస్ అన్నీ క్యాప్చర్ చేయాలి, ఇంక్లూడింగ్ ఫోటోగ్రాఫ్స్, ఇంక్లూడింగ్ రైటప్ కూడా మనం పెట్టి అవన్నీ చేయాలి. అట్లనే కేపీఐ డేటా క్యాప్చర్ త్రూ డిపార్ట్మెంట్ ల్యాబ్. మీ సొంతంగా మీ డిపార్ట్మెంటల్కి వర్టికల్కి ఏవైతే యాప్ ఉందో అది పిఆర్ వాళ్ళకి ఒక యాప్ ఉంది, ఎంఈయుడికి ఉంది, ఎడ్యుకేషన్కి ఉంది. ఎవ్రీ డిపార్ట్మెంట్ యాజ్ యాప్. మీ యాప్లలో ఈ కేపీఐస్ యొక్క డేటాని మీరు క్యాప్చర్ చేయాలి. కేపీఐస్ది మీ డిపార్ట్మెంట్లలో. నాకు సిపిఓ మీరేం చేయాలని అంటే దీనికి ఒక స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయండి. ఈ ప్రోగ్రామ్కి మీరు ఎంతమందో 4-5 ఎంతమంది కావాలో పెట్టండి. ఏ మండల్ క్యాప్చర్ చేసింది కేపీఐస్, ఏ మండల్ చేయలేదు, అండ్ ఏ సచివాలయం చేయలేదు, అండ్ ఏ డిపార్ట్మెంట్ చేయలేదు ఈ కేపీఐస్ క్యాప్చర్, లైట్ ఎవరు తీసుకున్నారు అనేటువంటి డేటా నాకు ఎవ్రీడే మీరు చేసేయాలి. మరీ ముఖ్యంగా ఈవెంట్ డే రోజు చేసేయాలి మీరు నాకు. సో దాన్ని బట్టి ఈవెంట్ డేలో మార్నింగ్ మీరు ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారు,
ద హోల్ డే యూల్ డూ యువర్ డిపార్ట్మెంటల్ కేపీఐస్ మీద మీరు వర్క్ చేసి క్యాప్చర్ చేస్తారు అప్ టు ఈవినింగ్ 6, 7, 8 వరకు కూడా. సో నాకు ఎవరు ల్యాగింగ్ బిహైండ్, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారో నాకు తెలియాలి. అది మీరు కంట్రోల్ రూమ్ పెట్టుకోండి. జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ని ఒక 5-6 తీసేసుకోండి. యూ టాక్ టు విజయలక్ష్మి.